నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల్ హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 40. అబ్బో, ఇదంతా నిజమే, నోట్లో పెట్టింది తినేశాక అన్నది జస్వి. అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. కలలకి కడుపు నిండదు, ముద్ద గొంతు జారదు. నీకంటూ బుర్ర ఉంటే ఈ విషయం తెలుస్తుంది. వ్యంగ్యంగా మాట్లాడిన అతడు అక్కడి నుండి లేచి వెళ్తుంటే పళ్ళు నూరుకుంది జస్వి. రాఖీ కూర్చున్న దగ్గర నుండి లేవటం చూసిన అతడు పూర్తిగా భోంచేయకుండానే చేయి కడుక్కోవడానికి వెళ్ళాడు. అతడిలోని తడబాటుని, కంగారుని గమనించిన రాఖీలో అనుమానం బలపడింది. అతని పక్కన చేరి చెయ్యి కడుక్కుంటూనే, ఏం చేస్తున్నావు నువ్వు? బేస్ వాయిస్తో అన్నాడు. అతడు మరింత కంగారు పడుతూ అక్కడి నుండి జంప్ అవ్వాలని చూస్తుంటే అతని ఎడమ చేతిని పట్టుకొని బలంగా వెనకకి మడిచాడు. నొప్పుతో అరవబోయిన అతడు అక్కడ జనాలను చూసి మరో చేతితో నోరు నొక్కున్నాడు. అరే యార్, ఏదో చిన్న గొడవైనంత మాత్రాన ఫ్రెండ్స్తో మాటలు మానేస్తే ఎలా? అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం. అనుమానంతో వీళ్ళని చూస్తున్న వాళ్ళ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు రాఖీ. అంతేకాదు, అతని భుజం చుట్టూ చెయ్యి వేసి స్నేహితుని పక్కకు తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్లాడు. అలా ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళాక, నువ్వెందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నావు? అతన్ని సీరియస్గా చూశాడు. సార్, నేనేమీ ఫాలో చేయడం లేదు, మీరు పొరపడ్డారు నంగిగా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు అతడు. ఈ రాఖీ కళ్ళని ఎవరూ మోసం చెయ్యలేరు. మర్యాదగా అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ అతని చొక్కా పట్టుకున్నాడు రాఖీ. చెప్తాను కదా సార్, మీరు పొరపడ్డారని అన్న అతడు తనని ఎవరైనా కొడతారేమో, కాపాడతాడేమోనని దిక్కులు చూశాడు. అటువైపు ఎవరూ రాకపోవడంతో భయం చేత గుటికలు మింగాడు. మర్యాదగా చెప్తావా, నా చేతి రుచి చూస్తావా అంటూ గాలిలో పంచె విసిరాడు రాఖీ. దెబ్బ ఒంటి మీద పడకుండానే కెవ్వుమని అరిచిన అతడు చెప్తాను అని భయంగా రాఖీని చూశాడు. అయితే చెప్పు మరి, ఆలస్యమెందుకు? తన కుడి చేతి పిడికిలి బిగించి మణికట్టు దగ్గర అటూ ఇటూ తిప్పాడు. బక్కపలచగా ఉన్న అతడు బలంగా దృఢంగా కనిపిస్తున్న రాఖీ పిడికిలి చూసి, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు సార్, చెప్పేస్తాను బెరుగ్గా అన్నాడు. ఆ తర్వాత పాఠం అప్పచెప్పినట్టుగా తను ఎవరు ఏంటి అనేది గబగబా చెప్పేశాడు బాలు. అది విని అసహనంతో రాఖీ ఉఫ్ఫని తన నోటి నుండి గాలిని బయటికి వదిలాడు. డబ్బు కోసం ఎవరు చెప్పినా అది చేసేస్తావా? చెప్పిన బాలు మీద సీరియస్ అయ్యాడు రాఖీ. కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా సార్, ఏదో పొట్టకూటి కోసం కక్కుర్తి పడ్డాను. ఈసారికి క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను. రాఖీ కాళ్ళు పట్టుకున్నాడు బాలు. సరే, పొట్టకూటి కోసం అంటున్నావు కదా, ఇదే పని నువ్వు నా కోసం చేస్తావా అన్నట్టు బాలుని చూశాడు రాఖీ. తల ఆడించాడు బాలు. రాఖీ పెదవుపైకి కన్నింగ్ స్మైల్ వచ్చింది. అతడు వెళ్ళనా అన్నట్టు చూశాడు. వెళ్ళమని కనుసైగ చేశాడు రాఖీ. కోపంతో వెళ్ళిన రాఖీ ఎటు వెళ్ళాడో తెలియక అదే టేబుల్ దగ్గర కూర్చొని అతని రాక కోసం ఎదురు చూస్తోంది జస్వి. చాలాసేపటి తర్వాత వచ్చిన రాఖీని చూసి, మీకు మనసే లేదు, చిరుకోపంతో అన్న ఆమె అలకబూనింది. అరే, భలే కనిపెట్టేశావే, వెటకారమాడిన అతడు కాఫీ ఆర్డర్ పెట్టాడు. ఇప్పుడు ఇది ఎందుకు? ముఖం వికారంగా పెట్టింది జస్వి. నీ మాటల చేదు కన్నా కాఫీ చేదు బాగుంటుంది కదా. పెదవి విరుపుతో ఆమెను చూశాడు. మూతి తిప్పేసుకొని, అయితే మీరు తాగేసి రండి, నేను వెళ్తున్నా అనేసి వెళ్తున్న ఆమె చేతిని పట్టుకుని తన ఒడిలోకి తెచ్చుకున్నాడు రాఖీ. ఏం చేస్తున్నారు మీరు? కంగారు పడింది ఆమె. నా వైఫ్కి కొంచెం తిక్క, దాన్ని సరిచేద్దామని అన్న అతడు ఆమె బుగ్గగిల్లాడు. ఇది పబ్లిక్ ప్లేస్, వదలండి, గింజుకుంది జస్వి. ఓ అలాగా, ఈ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా? ఇందాక అలిగి బుంగమూతి పెట్టినప్పుడు తెలియలేదా? చిలిపిగా అతడు తన తలతో ఆమె తలకి డిచ్చా ఇచ్చాడు. వీళ్ళకి కాస్త దూరంగా నిలబడిన బాలు ఎవరికో కాల్ చేశాడు. వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలియజేస్తూ రాఖీ చెప్పినట్టుగా రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు. రాఖీకి చాలా కోపంగా ఉంది. అయినా అదంతా మనసులో దాచి తను నార్మల్గా ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ జస్వితో రొమాంటిక్గా మాట్లాడాడు. ఇదంతా బాలు ద్వారా తెలుసుకున్న అవతలి వాళ్ళు ద్వేషంతో పగతో రగిలిపోయారు. ఇప్పుడు ఇదే రాఖీకి కావాల్సింది. అవతల బాలు మాటలు విన్న ఆ వ్యక్తి తన కోపాన్ని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ని విసిరికొట్టాడు. ఒరేయ్ చరణ్, సెల్ పగలకొడితే ఏమొస్తుందిరా? వాణ్ణి కదా నువ్వు కొట్టాల్సింది. కిందపడి ముక్కలైన సెల్ ఫోన్ని తీశాడు చరణ్ స్నేహితుడు మురళి.
ఆ పని చేస్తానురా, ఏదో ఒకరోజు ఖచ్చితంగా చేస్తాను, పళ్ళు పటపటా నూరాడు రాఖీ మేనత్త కొడుకు చరణ్. ఈ మాట నువ్వు గత కొంతకాలంగా అంటూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. ఆ రోజు ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందా అని నాకు చిన్న డౌట్. చరణ్ని చూసి ఎగతాళి చేశాడు మురళి. ఇలా మాట్లాడావు అంటే వాడినేమో కానీ ముందు నిన్ను తంతాను. మురళి మీదికి చేయెత్తాడు చరణ్. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు లేరా? ఇప్పుడు అలాంటి ప్రోగ్రాం ఏమీ పెట్టుకోకు, కానీ పద అలా బార్కి వెళ్దాం. నీ మూడ్తో పాటు నా మూడ్ అప్సెట్ అయింది అన్న అతడు బలవంతంగా చరణ్ని బయటికి తీసుకెళ్ళాడు. ఒరేయ్, ఈ రాఖీగాడు ఏ జాతకంలో పుట్టాడంటావు? ఒక రౌండ్ డ్రింక్ చేయడం పూర్తి కాగానే చరణ్ని అడిగాడు మురళి. వాడు ఎందులో పుడితే నాకేంటి, కానీ నా పాలిట మాత్రం శనిలా దాపురించాడు. మొదట నన్ను ఇంట్లో నుండి గెంటేశాడు. ఇంకా నేను మనసు పడ్డదాన్ని వాడు పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నాడు. ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోతున్నానురా. వీణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి కసిగా అంటూ గ్లాస్ చాలదన్నట్టు బాటిల్ ఎత్తి ఆ మందుని తన గొంతులో పోసుకున్నాడు చరణ్. తాగడం చేత అతని గొంతు మంట పుడుతుంటే రాఖీ మీద ఉన్న ద్వేషం అతనిలో మరింత పెరిగింది. వాడిని నువ్వు ఏమీ చెయ్యలేవు, కానీ వాడి పెళ్ళాన్ని ఏదో ఒకటి చేసేయ్. పులిలా గాండ్రించేవాడు ఈ బాధతోనో అవమానంతోనో పిల్లిలా మారిపోతాడు. ఓ చండాలపు సలహా చరణ్ ముఖాన పడేశాడు మురళి. అదే నేను ఆలోచిస్తున్నానురా, అందుకే అటువైపు నుండి నరుక్కు రావడానికి చూస్తున్నాను. దానికోసం ఒక మనిషిని కూడా పెట్టాను. చూస్తూ ఉండు, ఈసారి నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అంటూ ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు చరణ్. వావ్, సూపర్ అన్నాడు మురళి. ఈ చరణ్ అంటే ఏమనుకున్నావు? నీకు ముందు ముందు తెలుస్తుంది. ఒక విలనిష్ లుక్ ఇచ్చి డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు చరణ్. బాలు రాఖీ చెప్పిన పని పూర్తి చేశానని సిగ్నల్ ఇవ్వగానే జస్విని తీసుకొని అక్కడ ఉన్న ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరాడు. తలపై నుండి ఉడి వేసుకున్నా ఇంకా చలిగా అనిపించింది జస్వికి. తన చేతులు రబ్ చేసుకుంటూ వ్యూ చూస్తోంది. నేనున్నాను కదా, నన్ను వాడుకో. జస్వి చెవిలో హస్కీగా అన్న రాఖీ తన జాకెట్లోకి ఆమెను తీసుకున్నాడు. ఇప్పుడు ఆమెకి అతని బాడీ వెచ్చదనం ఎంతో హాయిగా ఉంది. అతని నడుము చుట్టూ చేతులు అల్లేసి అతని ఎదపై తలపెట్టుకుంది. పచ్చని ప్రకృతి, చల్లని వాతావరణం, పక్కనే మనసైన భర్త ఉండడంతో ఆమెలో రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చాయి. అయినా బయటపడకూడదని చాలా ప్రయత్నించింది. అంతకత్తకు జస్వి చేతి పట్టు రాఖీ చుట్టూ బిగుస్తుంటే అతనిలో కరెంట్ పాస్ అయింది. చిన్న పులకరింత అతనిలో పెద్ద తుఫాను సృష్టించింది. ఆమె మెడ వెనక నుండి తన చేతిని వేసి తన చూపుడు వేలుతో ఆమె బుగ్గ నిమిరాడు. అతని స్పర్శ ఆమెని మైకంలో పడేస్తుంటే చిన్నగా తలెత్తి అతన్ని చూసింది. అతను ఆమెనే చూస్తూ ఉన్నాడు. అతని చూపుల్లోని కాంక్ష ఆమెను వివశరాల్ని చేసింది. ఆమె కనురెప్పలు మత్తుగా వాలాయి. ఉదయం నా మాట విని ఉంటే ఇప్పుడు నీకు ఈ అవస్థ ఉండేది కాదు, ఆమె చెవిలో చిలిపిగా అన్న రాఖీ ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. అప్రమత్తంగా జస్విలో నుండి ఒక మూలుగు బయటికి వచ్చింది. రాఖీలో ఉత్సాహం పొంగింది. చిరుముద్దిని డీప్ కిస్గా మార్చేశాడు. ఆమె పెదవులోని మధువును గోలే తుంటరి తుమ్మెద అయ్యాడు. అతని గాఢమైన ముద్దు ఆమెలో ప్రేమ జ్వాల రగిలించింది. తన్మయత్వంతో తాళలేక అతనిపై వాలింది. ఆమె తనువుతో పాటు ఆమె మనసు అదుపు తప్పుతుంటే పూర్తిగా అతని అధీనంలోకి వెళ్ళింది. రాఖీ కిస్ చేస్తూనే జస్వి ఒంటి మీద ఉడిని నేలజార్చాడు. ఒక్కసారిగా చల్లగాలి ఆమె వెన్ను తాకింది. అతని మెడ చుట్టూ ఉన్న ఆమె చేతులు అతని నడుము చేరాయి. మరింత గట్టిగా అతన్ని హత్తుకుంది ఆమె. అతడు ఆ పని ఆమె ఇష్టంతో చేసిందేమో అనుకున్నాడు. తన ఒంటి మీద ఉన్న జర్కిన్ తీసేశాడు. మరోసారి ఆమె వెన్ను జల్లుమంది. ఆమె తనని కోరుతోందని భావించిన రాఖీ ఆమె పెదవులు వదిలి ఆమె మెడవంపుని చేరాడు. అక్కడ పెదాల ముద్రలనే కాదు, తన పంటి గుర్తులను ఉంచాడు. ఇస్ అన్న శబ్దం ఆమె నోటి నుండి వెలువడి అతనిలోని మగసిరిని రెచ్చగొట్టింది. అతని గుబురు మీసాల కింద ఉన్న పెదవులు చిరునవ్వుతో సాగాయి. ప్రణయంతో అల్లుకుపోయిన అతడు రొమాన్స్తో ఆమెను మురిపిస్తూనే ఆమెకు వెచ్చదనాన్ని ఇచ్చే వలువలు ఒక్కొక్కటిగా ఆమె తనువు నుండి దూరం చేశాడు. ఇక చివరిగా మిగిలింది ఆమె పరువాలను దాచిన ఆమె డ్రెస్ మాత్రమే. ఆ చల్లని ఏకాంతంలో మోహావేశంలో ఉన్న అతడు వాటిని కూడా తప్పించాలని చూశాడు. అతని ఎదపై తల ఉంచి అతనిని గట్టిగా హత్తుకున్న ఆమె చేతులు వదులయ్యాయి. అతని తనువును అంటిపెట్టుకొని ఉన్న ఆమె తనువు చిన్నగా కిందికి జారుతుంటే తన ప్రేమ మైకంతో నిలవలేక అనుకున్నాడు. కాదని తెలియడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు. ఆమె దబ్బుమని మంచుతో
తడిసి ఉన్న నేల మీద పడింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆమె తనను వీడింది సిగ్గుతో కాదని తెలుస్తుంటే అతడు షాక్ అయ్యాడు. మోకాళ్ళ మీద కూర్చొని ఆమె తలని తన ఒడిలోకి తీసుకున్నాడు. జస్వి ఆమె బుగ్గలు తడుతూ పిలిచాడు. ఆమె పలకలేదు. అప్పుడే వికసించిన పుష్పంలా ముగ్ధ మనోహరంగా ఉండే ఆమె ముఖం ఇప్పుడు మంచులో తడిసి ముడుచుకుపోయిన పువ్వులా అయ్యింది. రాఖీ గుండె వేగంగా కొట్టుకుంటుంటే అతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమెను 2 చేతులతో ఎత్తుకొని ఫాస్ట్గా తను స్టే చేసిన హోటల్ వైపు అడుగులు వేశాడు. సార్, మేడంకి ఏమైంది? రాఖీ జస్విని చేతులతో ఎత్తుకొని రావడం చూసిన రిసెప్షనిస్ట్ అడిగింది. అతడు చెప్పలేదు. కానీ డాక్టర్ ఎవరైనా ఉంటే రూమ్కి పంపించు అంటూ తన గదికి తీసుకొని వచ్చాడు. మంచం మీద పడుకోబెట్టి నిండుగా రజోయి కప్పాడు. ఆన్లో ఉన్న హీటర్ టెంపరేచర్ మరింత పెంచాడు. అయినా జస్వి గజగజ వణుకుతుంటే ఏం చేయాలో రాఖీకి అర్థం కాలేదు. ఆమె అరచేతులు అరికాళ్ళు రాస్తూ ఆమెకు వెచ్చదనాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. కమ్ ఇన్ అనగానే తలుపు తెరుచుకొని రూమ్ సర్వీస్ అతను వచ్చాడు. అదేంటి నువ్వొచ్చావు? అతనికి కోపంగా చూశాడు రాఖీ. సార్, ప్రస్తుతం డాక్టర్ ఎవరూ అవైలబుల్గా లేరు తల వంచుకొని చెప్పాడు ఆ సర్వెంట్. ఇది చెప్పడానికి ఇక్కడి వరకు రావాలా? ఎలాగో అలా డాక్టర్ వచ్చేలా చూడాలి కానీ కోపంతో అతని మీద అరిచిన రాఖీ, వెళ్ళి ఈ విషయం మీ మేనేజర్కి చెప్పు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ ఇక్కడ ఉండాలి ఆర్డర్ పాస్ చేశాడు రాఖీ. తల పూర్తిగా వంచుకొని నిలబడిన సర్వెంట్, సారీ సార్, ఈ విషయం మేనేజర్ గారే మీతో చెప్పమన్నారు. కావాలంటే వెహికల్ ఏర్పాటు చేస్తాం. మీరు ఇక్కడ నుండి పక్క టౌన్కి తీసుకెళ్ళి వైద్యం చేయించమన్నారు నంగిగా చెప్తుంటే ఆవేశంతో గెట్ లాస్ట్ అని గట్టిగా అరిచాడు రాఖీ. అతడు దడుచుకొని పరుగులాంటి నడకతో గదిలో నుండి బయటికి వెళ్ళాడు. నేను తీసుకెళ్ళినా లేకపోతే పక్క టౌన్ నుంచి డాక్టర్ ఇక్కడికి రావాలన్నా చాలా టైం పడుతుంది. ఈలోపు జస్వికి ఏమన్నా జరిగితే ఆ ఊహకే అతని వెన్నో జల్లుమంది. అసహనంతో ఏం చేయాలో అర్థం కాలేదు రాఖీకి. జస్వి అరచేతులు అరికాళ్ళు ఎంత రబ్ చేస్తున్నా ఆమెలో వణుకు తగ్గడం లేదు. చలితో మరింతగా ముడుచుకుపోతుంటే ఆమె ఒంటిమీది బట్టలతో పాటు తనవి తీసేసి ఆమె రజాయిలో దూరిపోయాడు. తన శరీరపు వెచ్చదనాన్ని ఆమె శరీరానికి డైరెక్ట్గా అందించాలి, ఆమె వణుకు తగ్గించాలి అనుకున్నాడు. ఈ ప్రాసెస్లో జస్విని పూర్తిగా ఆక్రమించుకున్నాడు రాఖీ. కథ కొనసాగుతుంది. ఈ వీడియో విన్న వాళ్ళందరూ కామెంట్తో పాటు హైప్ చేయండి. థ్యాంక్ యూ.